స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 67వ సర్గ. జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. ఓ జనక మహారాజా, నీవు చెప్పినది అంతా విన్నాము. నీ వద్ద ఉన్న ధనస్సును రామునికి చూపించు అని అన్నాడు. జనకుడు పూజామందిరంలో పూజలందుకుంటున్న ఆ ధనస్సును తీసుకుని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞను అనుసరించి సామంతులు 8 చక్రములు గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివధనస్సును తీసుకువచ్చారు. 5,000 మంది దృఢకాయులు ఆ ధనస్సు ఉన్న వాహనమును లాక్కొని వచ్చారు. జనక మహారాజు తమరు ఆదేశించినట్టు నీవు రామునికి చూపదలుచుకున్న శివధనస్సును తీసుకొని వచ్చాము అని అన్నారు సామంతరాజులు. జనకుడు విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ ధనస్సు మాకు వంశపారంపర్యంగా వచ్చింది. దీనిని ఎంతోమంది రాజులు, రాజకుమారులు ఎక్కుపెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీన్ని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనస్సును ఎత్తుటకు కానీ ఎక్కుపెట్టుటకు కానీ మానవమాతులకు సాధ్యము కాదు కదా. ఓ విశ్వామిత్ర మహర్షి, దీనిని రామలక్ష్మణులకు చూపుము అని అన్నాడు జనకుడు. విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. రామ, ఈ ధనస్సును చూడు అన్నాడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు, అలాగే మహాత్మా, తమరు చెప్పినట్టు నేను ఆ ధనస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనస్సును చూస్తాను, తాకుతాను. ఆ ధనస్సును ఎత్తడానికి నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనస్సును అవలేలగా ఎత్తుపట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనస్సును ఏమాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనస్సుకు ఉన్న నారిని పట్టుకుని తన చెవిదాకా లాగాడు. ఆ ధనస్సు వంగింది. ఫిడేల్మని మధ్యకు విరిగిపోయింది. 2 ముక్కలు అయ్యింది. ఆ ధనస్సు విరిగినప్పుడు పిడుగుపడ్డట్టు భయంకరమైన శబ్దం వచ్చింది. భూమి కంపించింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్నవారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు. తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును, బలపరాక్రములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగుర్పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కళ, నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అత్యద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత దశరథపుత్రుడు రాముని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను. సీతను వీరశుల్కగా అనగా సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణ సమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను. ఓ విశ్వామిత్ర మహర్షి, తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉన్నారని తెలిపి, రాముడు శివధనుర్భంగము చేయడం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయి సంకల్పించడం మొదలగు విషయములన్నిటినీ గురించి దశరథ మహారాజుకు వివరంగా చెప్పి, దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతంగా మిథులకు తోడ్కొని రాగలను అని వినయంగా పలికాడు. అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు. అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుకు జరిగిన విషయములు అన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథులకు తీసుకుని వచ్చుటకు మంత్రులను పంపించాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 67వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.